ఈ వీడియో కామెడీ వీడియో కాదు, అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో. ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా అయితే పేరెంట్స్ మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. ఏం జరిగిందంటే, ముసలాయన ఉన్నాడు కదా, స్కూల్కి వెళ్ళి ఇది నా మనవరాలని చెప్పి స్కూల్ నుంచి ఆ చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఎక్కడికి ఇంటికి కూడా తీసుకెళ్ళా, ఎక్కడో బీచ్ దగ్గరలో ఉన్న తోటలో తీసుకెళ్ళి లైంగికంగా వేధిస్తున్నాడు. అటువైపు వెళ్తున్న వ్యక్తి అది చూసి ఆపి అడిగాడు గట్టిగా, ఏంటది అని. ఏంటమ్మా ఏంటి, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు అంటే ఆ పిల్ల మాట్లాడట్లేదు భయపడిపోయి. వాడేమో ముసలాయన కొంచెం కూడా భయం లేకుండా తిరిగి ప్రశ్నించిన వాడిని, పట్టుకున్న వాడిని, నేను సో అండ్ సో, నా పొలిటికల్ పవర్ ఇది, నేను ఈ కాస్ట్కి సంబంధించిన వాడిని అని చెప్పి తిరిగి భయపడడానికి ట్రై చేస్తున్నాడు. అంటే పొలిటికల్ పవర్ ఉన్న, కాస్ట్ పరంగా కొంచెం పలుకుబడి ఉన్న ఏదైనా చేయొచ్చా? చేయకూడదు కదా. సో ఆ వీడియోలో ఉన్న జరిగింది అది. సో ఎందుకు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు చూడాలి అన్నానంటే, నిర్భయ కేసు కావచ్చు, దిశ కేసు కావచ్చు, రకరకాల కేసులు ఎప్పుడు మన పూర్వం రాజుల కాలం నుంచి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఆగం కూడా ఆగట్లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా ముసలోడికి వదలరు. పోలీసు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈవెన్ పోలీస్ కస్టడీకి ముందే స్టూడెంట్స్ అందరూ రివోల్ట్ అయ్యారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పబ్లిక్ కూడా. మన ఇంటి పిల్ల అని రియాక్ట్ అవ్వడం వల్లే వాళ్ళు అంతలా రియాక్ట్ అయ్యి అతను అలా చితక్కొట్టారు. చితక్కొట్టేసి వదిలేదు, చట్టానికి అప్పచెప్పారు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు రావాలి అసలు? అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు. బయట పడింది కాబట్టి తెలిసింది. బయట పడకపోయి ఉంటే ఆ పిల్ల జీవితం ఏంటి? అలానే ఎంతమంది ఉంటారు సైలెంట్గా చెప్పుకోకుండా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. చాలా వరకు చాలా మందికి పబ్లిక్ కూడా ఎప్పుడు తెలిసిందంటే, నష్టం జరిగిపోయిన తర్వాత తెలిసింది. వన్స్ నష్టం జరిగిపోయిన తర్వాత, పిల్లల జీవితం నాశనం అయిన తర్వాత అప్పుడు రోడ్డు ఎక్కి ప్రొటెస్ట్లు చేయడం మొదలుపెట్టారు న్యాయం కోసం. వాట్ ఎవర్ తర్వాత న్యాయం జరిగింది జరగపోయింది సెకండరీ. ఫస్ట్ అక్కడ దాకా వెళ్లకుండా ముందే మనం కాపాడుకోవచ్చు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, మనం వచ్చే ఆపదని ముందే ఆపేస్తే ఎక్కువ బాధపడడానికి, ఎక్కువ నష్టపోవడానికి ఉండదు ఏమి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు. అది కేవలం పబ్లిసిటీస్ అంటూ సోషల్ మీడియా పోస్టుల వరకే పరిమితం కాకుండా ప్రాక్టికల్గా పిల్లలకు ఉపయోగపడేలా చేయాలి. ఎప్పుడో ఒకసారి చేసి మర్చిపోయామని కాదు, టైం టు టైం పిల్లలకి గుర్తు చేస్తూ ఉండాలి. ఇన్కేస్ వాళ్ళతో ఎవరన్నా తప్పుగా ప్రవర్తించినా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా వాళ్ళు ధైర్యంగా వచ్చి ఇంట్లోనే చెప్పుకోవాలి, లేదా టీచర్స్ కన్నా చెప్పుకోవాలి. అలాంటి స్టేజ్లో మనం ఉండాలి. ఇవన్నీ చేయగలిగితే రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉంటుంది. ముందుగానే పిల్లల్ని ఆపొచ్చు. మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం వాళ్ళ ఫ్యూచర్ని. మీడియాలోని, స్కూల్స్లోని అవేర్నెస్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళకి మదర్స్ డేనో లేదంటే చిల్డ్రన్స్ డేనో ఇలా పర్టికులర్ ప్రతి దీనికి ఒక డే ఉండి ఆ డేకి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి చేస్తారు తప్ప, పిల్లల మీద అంత కన్సర్న్ ఉంటే ఖచ్చితంగా టైం టు టైం వాళ్ళకి చెప్తూ ఉండాలి. అయినా వాళ్ళు ఇన్వాల్వ్ చేయడానికి లేదు, మెయిన్ పేరెంట్సే. ఏం చేసినా పేరెంట్సే. ఎందుకంటే మీరే తల్లిదండ్రులు, మీరు కన్నా వాళ్ళు, మీరే చూసుకోవాలి. పిల్లల్ని మార్కులు బాగున్నాయా, బాగా చదువుతున్నారా లేదా, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తారు తప్ప, మీరు కూర్చోబెట్టుకొని తను ఏమైనా చెప్దాం అనుకుంటుందా, మీతో ఏమైనా షేర్ చేసుకోలేక ఇబ్బంది పడుతుందా అని కూర్చొని మాట్లాడండి. ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు, ఫాదర్ మదర్ ఇద్దరు తీసుకోవాలి. ఈరోజు జరిగిన సిచ్యువేషన్లో అతని పోలీసులు పట్టుకున్నారు, కస్టడీలో తీసుకున్నారు. తర్వాత ప్రొసీడింగ్స్ ఏంటంటే చట్టపరంగా వాళ్ళు ఏం చేయాలో అది అంతా చేస్తారు, ప్రాబ్లం లేదు. ఇన్కేస్ ఆయన చట్టం నుంచి తప్పించుకోవాలనుకున్నా కూడా అతను పవర్ యూజ్ చేసి ఎవరో ఆయన వదిలేలా లేరు. చూశారు కదా వీడియోలో. ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వదిలేస్తారు అనుకోవట్లేదు నేను. సో ఈ వీడియో చేసింది అవేర్నెస్ కోసం, తెలిసిన అందరికీ షేర్ చేయండి. నేను చేసిన వీడియో అని కాదు, ఓవరాల్గా చెప్పొచ్చు, తెలియజేయండి. వర్డ్ ఆఫ్ మౌత్ అయినా పర్లేదు, పిల్లల పేరెంట్స్ వరకు వెళ్ళాలి. వాళ్ళు అలర్ట్గా ఉంటేనే ఇలాంటివి జరగవు. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ చెప్పానుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. మనం ముందే ప్రివెంట్ చేస్తే హ్యాపీగా ఉంటాం, ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళకి.